హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీనాక్షి ఫ్యాషన్స్ అండి. సో ఇక్కడ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మీ ఫోన్లో ఇలా యూట్యూబ్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మీనాక్షి ఫ్యాషన్స్ అని చెప్పి టైప్ చేయండి. మీనాక్షి ఫ్యాషన్స్ అని టైప్ చేయగానే మీకు నా ఛానల్ అనేది కనిపిస్తుంది. సో మన ఛానల్ మీనాక్షి ఫ్యాషన్ ఛానల్, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. మన ఛానల్ని మీరు ఇలా ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది. సో ఇలా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలా అన్నది తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఇలా సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ దగ్గర ఆల్ అనేది ఉంటుంది. ఆల్ అనేది కూడా ఇలా టైప్ చేయండి. జస్ట్ టైప్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మీరు ఫస్ట్ అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. అండ్ మీకు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బనానా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐస్ క్యూబ్, బనానా, ఒక మిల్క్ ప్యాకెట్ అండ్ షుగర్, సో ఒక డ్రై ఫ్రూట్స్. ఆల్రెడీ నేను బనానాస్ అనేది పీల్ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి, అండ్ పిస్తా అయినా, కిస్మిస్ అయినా, బాదం అండ్ ఖర్జూరం ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు కూడా తీసుకోండి. అన్నీ కూడా కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిస్తా అనేది అది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే పిస్తా కొంచెం లైట్గా చేదు అనేది వస్తుంది. సో అందువలన మనం జ్యూస్లో వేసుకోవడం వల్ల కొంచెం వగరగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే పిస్తా అనేది అవాయిడ్ చేసేయండి. సో ఖర్జూరంలో లోపల ఉన్న పిక్కలు ఇలా తీసేసిన తర్వాత ఇలా వేసేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్లో చాలా ఉంటాయి కాబట్టి చాలా వరకు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. మ్యాక్సిమము జీడిపప్పు, బాదం, ఖర్జూరం ఈ 3 మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకనంటే వీటి వలన మనకి హై ప్రోటీన్ వస్తుంది అండ్ ఫైబర్ అన్నీ వస్తాయి. పిల్లలకు కూడా చాలా వరకు మంచిది ఫుడ్, హెల్తీ ఫుడ్ కాబట్టి మనం కూడా చాలా వరకు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే, పెద్దవాళ్ళు పిల్లలు కూడా వెయిట్ పెరగాలి అంటే ఈ జ్యూస్ అనేది కన్ఫర్మ్గా తీసుకోండి. చాలామంది పిల్లలు ఏంటంటే సన్నగా ఉంటారు, కొంచెం వెయిట్ లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేయండి. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోండి, లేదు అంటే ఒక చిన్న ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. మిల్క్ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవచ్చండి. జ్యూస్ అనేది 1 or 2 మెంబర్స్ కానీ దాన్ని బట్టి. సో ఐస్ క్యూబ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్లో ఒక 3, 4, 5 పీసెస్ అనేది, అంటే కూలింగ్ని బట్టి, ఎక్కువ కూలింగ్ కావాలి అనుకుంటే కొంచెం ఐస్ క్యూబ్స్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మీరు చాలామంది ఏంటంటే షుగర్ అనేది అవాయిడ్ చేసేస్తారు. షుగర్ అవాయిడ్ చేసుకునేటప్పుడు హనీ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఖర్జూరం ఆల్రెడీ స్వీట్నెస్ ఇచ్చేస్తుంది, బట్ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి హనీ అనేది మనం యాడ్ చేసుకొని ఇలా మిక్సీ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మిక్సీ జార్లో ఇలా వేసుకున్న తర్వాత ఇలా చాలా చిక్కగా క్వాంటిటీతో, అంటే ఒక బనానా డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది మనకు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలా మనం ఆల్రెడీ ఇలా జస్ట్ మిక్సీ వేసేసుకొని గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమే. బట్ మనకి క్రంచీగా ఉండాలి అనుకుంటే లైట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న స్మాల్ పీసెస్గా కొంచెం కట్ చేసుకొని, నార్మల్గా చిన్న ముక్కలుగా పీసెస్ అనేది కట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇది గ్లాసెస్లో మనం వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో నేను అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైం వేరే ఏ డ్రై ఫ్రూట్స్తో చేశారు అన్న, బనానే కాదు సపోటా ఇలా ఏదైనా తీసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. డైలీ 1 గ్లాస్ ఆఫ్ ఇలా జ్యూస్ తీసుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు. సన్నగా ఉన్న పిల్లలకి కన్ఫర్మ్గా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. వాళ్ళు కొంచెం పెరుగుతారు అండ్ వాళ్ళకి వెయిట్ కూడా బాగుంటుంది. వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా ఒక జ్యూస్ అనేది ఒక 1.5 గ్లాస్ ఒక జ్యూస్ అనేది డైలీ ఇవ్వకపోయినా వీక్లీ 2 times అయినా 3 times అయినా ఇవ్వండి. ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ తీసుకునే ఫుడ్ ఇప్పుడున్న టైంలో అసలు ప్రోటీన్ ఫుడ్డే ఉండట్లేదు. డ్రై ఫ్రూట్స్ కన్ఫర్మ్గా పిల్లలకి పెడుతూ ఉండాలండి ఈ రోజుల్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.